వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఈ రోజు వీడియోలో అయితే మనం బయాలజీ సబ్జెక్ట్ నుండి వ్యాధి విజ్ఞాన శాస్త్రం పెథాలజీ నుండి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇవి 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉండే బుక్స్, ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో కూడా ఈ పాఠం అయితే ఉండడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ వీడియో అయితే ఎక్కడ ఎండ్ చేయకుండా చివరి వరకు ఉండండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో ఎయిడ్స్ ప్రధానంగా ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది? సో విచ్ సిస్టమ్ ఈజ్ అఫెక్టెడ్ ద మోస్ట్ బై ఎయిడ్స్? సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే, ఎయిడ్స్ అనేది మన శరీరంలో ఉండే ఏ వ్యవస్థని ఎక్కువగా బలహీనపరుస్తుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ అండ్ విసర్జన వ్యవస్థ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి రోగనిరోధక వ్యవస్థ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అసలు ఎయిడ్స్ అనేది అసలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఐవి. సో హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో ఈ వైరస్ అనేది ఆఖరి దశలో ఎయిడ్స్గా వస్తుంది. సో ఎయిడ్స్ మీన్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది హెచ్ఐవిలోనే లాస్ట్ స్టేజ్, చాలా తీవ్రమైన స్టేజ్ అండి. ఇది చాలా ప్రమాదకరమైన స్టేజ్ అన్నమాట. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఎయిడ్స్ వైరస్ అనేది, హెచ్ఐవి వైరస్ అనేది ఏం చేస్తుందంటే, CD4 T కణాలు, CD4 T కణాలు ఉంటాయి కదండి, వైట్ బ్లడ్ సెల్స్. సో తెల్ల రక్త కణాలు అయిన CD4 T కణాలను బాగా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. సో వీటిని నాశనం చేయడం వల్ల మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనో పవర్ అనేది పోతుంది. సో ఈ CD4 T కణాలు అంటే ఏంటమ్మా, మన శరీరంలోని ఏవైనా ఇతర వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏవైనా మన శరీరంలోకి వచ్చేటప్పుడు వాటితో ఫైట్ చేసి వాటిని నశింపచేసి మన సిస్టమ్ని, మన శరీరాన్ని కాపాడే సైనికులు అనమాట, సోల్జర్స్ ఈ వైట్ బ్లడ్ సెల్స్. సో వాటిని ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ చేయడం వల్ల మన శరీరంలోని చిన్న ఏదొచ్చినా సరే ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట మన బాడీ. సో ప్రతి ఒక్క అంటువ్యాధులు వచ్చేస్తాయి, జబ్బులు వచ్చేస్తాయి, క్యాన్సర్కి కూడా దారితీస్తుంది. సో అన్ని రకాల జబ్బులు వచ్చేసేటప్పుడు మనకి కాపాడడానికి వైట్ బ్లడ్ సెల్స్ లేనందువలన మనకి లాస్ట్ స్టేజ్ అనేది చాలా తీవ్రంగా ఉండి మనకి మరణానికి కూడా దారితీస్తుంది, ఓకేనా? సో ఇదన్నమాట మనకి ఎయిడ్స్ గురించి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, సో హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ అనేది ఈ క్రింది వాటిలో దేని ద్వారా సంక్రమించదు? సో ఇక్కడ చూడండి, ఇక్కడ సంక్రమించదు అని అడుగుతున్నాడు. సో చూడండి, ద హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఆప్షన్ ఏ బ్రెస్ట్ ఫీడింగ్, అండ్ ఆప్షన్ బి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అండ్ ఆప్షన్ సి సెక్షువల్ కాంటాక్ట్, అండ్ ఆప్షన్ డి కరచాలనం షేకింగ్ హ్యాండ్. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చూసుకున్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షేక్ హ్యాండ్. సో కరచాలనం ఇవ్వడం వల్ల కానీ, వాటర్ తీసుకోవడం వల్ల కానీ, వాళ్ళు తీసుకునే గాలిని పీల్చుకోవడం వల్ల కానీ, వాళ్ళ పక్కన ఉండడం వల్ల కానీ ఎటువంటి సంక్రమణం అనేది జరగదు. సో ఎటువంటి వ్యాప్తి అనేది జరగదు. సో ఎక్కడ జరుగుతుంది అంటే, హెచ్ఐవి సోకిన తల్లి నుండి శిశువుకి పాల ద్వారా ఇది సంక్రమిస్తుంది. అండ్ అలాగే రక్తం మార్పిడి. సో హెచ్ఐవి సోకిన వ్యక్తి రక్తాన్ని లేదా వాళ్ళకు వాడిన సూదుల్ని కానీ ఏదైనా సరే వేరొక వ్యక్తికి వాడినప్పుడు ఆ సంక్రమణం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లైంగిక సంబంధం. సో హెచ్ఐవి కలిగిన వ్యక్తితో లైంగికంగా సంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఖచ్చితంగా ఈ హెచ్ఐవి అనేది సోకుతుంది. కేవలం కరచాలనం, వారి దగ్గర ఉండడం, వాళ్ళు సేవించిన నీరు తాగడం లేదా వాళ్ళ పక్కనే ఉండడం, వీటి దేని వల్ల కూడా సంక్రమించదు. కేవలం శరీర ద్రవాల ద్వారా మాత్రమే మనకి హెచ్ఐవి అనేది సోకుతుంది, వ్యాప్తి చెందుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
సో నెక్స్ట్ చూడండి, డయాబెటిస్ మెలిటస్ అంటే మధుమేహం, షుగర్ ఏ హార్మోన్ లోపం వల్ల వస్తుంది అని అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, డెఫిషియన్సీ ఆఫ్ విచ్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డయాబెటిస్ మెలిటస్. సో ఆప్షన్స్ ఈజ్ ఇన్సులిన్ అండ్ ఆక్సిటోసిన్, అడ్రినలిన్, థైరాక్సిన్. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇన్సులిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇన్సులిన్ అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందండి అంటే క్లోమం నుంచి ఉత్పత్తి అవుతుంది. అయితే క్లోమం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోయినా లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ని శరీరం సరిగ్గా ఉపయోగించకపోయినా మనకి డయాబెటిస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఆక్సిటోసిన్ అంటే ఏంటండి అంటే ఆక్సిటోసిన్ అనేది ప్రసవ సమయంలో మరియు తల్లికి పాల ఉత్పత్తిలో అయితే సహాయపడే హార్మోన్ అనేది ఆక్సిటోసిన్. ఓకేనా? సో ప్రసవం మరియు తల్లి పాల ఉత్పత్తికి ఆక్సిటోసిన్ హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అడ్రినలిన్. సో అడ్రినలిన్ అంటే ఏంటంటే మన శరీరం ఇచ్చే ప్రతిస్పందనకి సహాయపడే హార్మోన్ అడ్రినలిన్. ఓకేనా? సో నెక్స్ట్ థైరాక్సిన్ అనేది ఏంటండి థైరాయిడ్ నుండి ఉత్పత్తి అయిన హార్మోన్. ఓకేనా? సో ఈ థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల థైరాయిడ్ లోపాలు రావడం జరుగుతుంది. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డెంగ్యూ వ్యాధి దేని వల్ల వస్తుంది అని అడుగుతున్నారు. సో డెంగ్యూ ఈజ్ కాజ్డ్ బై. సో డెంగ్యూ గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. నెమటోడ్, శిలీంధ్రాలు, వైరస్లు, బ్యాక్టీరియా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైరస్. సో వైరస్ ద్వారా డెంగ్యూ వ్యాధి అనేది వస్తుంది. అయితే మనకి డెంగ్యూ వైరస్ ద్వారా డెంగ్యూ అనేది వస్తుంది. దీనికి వ్యాప్తికి కారణం ఏంటమ్మా? ఆడ ఎనాఫిలిస్ దోమ దీనిని వ్యాప్తి చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ నెమటోడ్ అంటే ఏంటండి గుండ్రని పురుగులు. సో గుండ్రని పురుగులు. సో దీని ద్వారా ఏంటండి బోధకాలు, ఎలిఫాంథియోసిస్ దీని ద్వారా సంభవిస్తుంది. సో నెక్స్ట్ శిలీంధ్రాల ద్వారా ఏమవుతుందండి అంటే తామర లేదా చర్మ వ్యాధులు వంటివి సంభవిస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ బ్యాక్టీరియా వల్ల ఏమొస్తుందండి అంటే టైఫాయిడ్, కలరా. సో టైఫాయిడ్ వల్ల కలరా అండ్ అలాగే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాయిటర్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? సో గాయిటర్ ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ డాష్. సో ఆప్షన్ ఏ పొటాషియం, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి అయోడిన్ అండ్ ఆప్షన్ డి కాల్షియం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి అయోడిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అయోడిన్ ఉత్పత్తి లోపం వలన థైరాక్సిన్ హార్మోన్ అనేది సరిగ్గా ఉత్పత్తి కాదు. సో సరిగ్గా థైరాక్సిన్ ఉత్పత్తిలో తేడా జరిగితే ఏమవుతుంది? థైరాయిడ్ గ్రంథి మనకి ఉబ్బిపోతుంది. సో దానివల్ల థైరాయిడ్ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ పొటాషియం. సో పొటాషియం లోపం వల్ల ఏమవుతుందంటే పొటాషియం లోపం వల్ల రక్తహీనత అండ్ అలాగే శ్వాసకోశ వ్యాధులు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ సోడియం ద్వారా ఏంటంటే తలనొప్పి అండ్ అలాగే గందరగోళం అనేవి సంభవిస్తాయి. సో నెక్స్ట్ కాల్షియం లోపం వల్ల ఏమొస్తుందండి అంటే మీ అందరికీ తెలిసిందే ఎముకల బలహీనత. ఓకేనా? సో అర్థమైంది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో
సో నెక్స్ట్ చూడండి, సాధారణంగా ఎలుకలు ఈగల ద్వారా సంక్రమించే వ్యాధి ఏది అని అడుగుతున్నారు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజువల్లీ ఇన్ఫెక్టెడ్ విత్ ఏ rat fly. So option A diphtheria, option B cholera, and option C malaria, and option D plague. So correct answer వచ్చేసి option D plague is the right answer. So plague వ్యాధి అనేది మనకి ఎలుకల ఈగల ద్వారా సంక్రమిస్తుంది. ఓకేనా, ఇది జీనోటిక్ వ్యాధి, అంటే జంతువుల నుండి మానవులకి సంభవించే వ్యాధి అనమాట. ఇందులో యురెన్సిస్ పెస్టిసా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ ప్లేగ్ వ్యాధి అనేది వస్తుంది. దాని నుంచి సంక్రమించిన ఎలుకలకి ఈ వ్యాధి వస్తుంది కదండి. ఈ ఎలుకలు చనిపోయిన తర్వాత దాని ద్వారా ఈగల నుంచి ఏంటి, ఇప్పుడు ఎలుకలు చనిపోయిన తర్వాత మరి వాహకం ఉండాలి కదా, సో మానవుల దగ్గరికి వచ్చి కుట్టి దానిని వ్యాప్తి చెందిస్తాయి. సో ఇదనమాట. సో డిప్తీరియా అంటే ఏంటండి అంటే మనకి డిప్తీరియా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధులకి కారణమవుతుంది. సో ఇది మనకి తుమ్మడం లేదా దగ్గడం ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ కలరా ఎలాంటి అంటే కలుషితమైన నీరు అండ్ అలాగే ఆహారం, దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది. అండ్ నెక్స్ట్ మలేరియా అనేది ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ట్యూబర్క్యులోసిస్ వ్యాధి నివారణకు ప్రధానంగా ఉపయోగించే వ్యాక్సిన్ ఏది? సో విచ్ వ్యాక్సిన్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ అగైన్స్ట్ ట్యూబర్క్యులోసిస్? సో ఆప్షన్ ఏ BCG, ఆప్షన్ బి DPT, అండ్ ఆప్షన్ సి HIV, అండ్ ఆప్షన్ డి వరిసెల్లా. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి BCG ఇస్ ద రైట్ ఆన్సర్. సో BCG అనేది మనకి క్షయ వ్యాధి నుండి నిర్మూలించే ప్రాథమిక వ్యాక్సిన్. ఇది చిన్నపిల్లలకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో దీని పేరేంటి? బాసిల్లస్ కార్మిన్ గార్గెట్. ఓకే. సో నెక్స్ట్ DPT అంటే దేనికండి? డిప్తీరియా, టెటనస్, అండ్ దాంతో పాటుగా P అంటే పెర్ట్యూసిస్, కోరింత దగ్గు, వీటికి ఈ వ్యాక్సిన్ అనేది వేస్తారు. సో నెక్స్ట్ HIV. న్యూమోనియా వంటి అంటువ్యాధులకు. ఓకే. సో నెక్స్ట్ వరిసెల్లా అనేది ఏంటంటే చికెన్ పాక్స్, వీటికి వ్యాక్సిన్స్ అయితే వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, మలేరియా వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే మందు ఏ చెట్టు వేరు నుండి లభించడం జరుగుతుంది? సో మలేరియా కెన్ బి క్యూర్డ్ విత్ డ్రగ్ అబ్టైన్ ఫ్రమ్ డాష్ ట్రీ, సింకోనా, బెలడోనా, అమల్తాస్, ఓక్. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింకోనా ఇస్ ద రైట్ ఆన్సర్. క్వినైన్ అనే మందు సింకోనా అనే చెట్టు బెరడ్ నుంచి తయారు చేసింది. మనకి మలేరియా వ్యాధికి చికిత్సకి అది ఉపయోగించే మందు. బెలడోనా అనేది ఔషధంగానే వాడుతారు, కానీ ఇది ఒక విషపూరిత మొక్క. ఓకే. సో నెక్స్ట్ అమల్తాస్ అనేది ఏంటంటే విరోచనాలకు తగ్గించడానికి ఈ మందు వాడతారు. ఓక్ అనేది కేవలం కలపను సేకరించే మొక్క. ఓకే, క్లియరా? సో నెక్స్ట్ చూడండి, నీటిని చూసి భయపడటం అనేది ఏ వ్యాధి యొక్క లక్షణం? విచ్ డిసీజ్ హ్యాస్ సిమ్టమ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ వాటర్? హైడ్రోఫోబియా,
సో ఆప్షన్ ఏ పోలియో, ఆప్షన్ బి తట్టు, ఆప్షన్ సి ర్యాబీస్ అండ్ ఆప్షన్ డి హెపటైటిస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ర్యాబీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో పిచ్చి కుక్క కాటు వల్ల వచ్చేది ఇది. సో దీని వ్యాధి సోకిన వాళ్ళు వాటర్ని చూసి భయపడతారు. హైడ్రోఫోబియా వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ పోలియో అనేది దీనివల్ల పక్షపాతం రావడం జరుగుతుంది. పక్షవాతం. ఓకే. సో నెక్స్ట్ తట్టు చర్మంపై దద్దుర్లు మరియు అలాగే జ్వరాన్ని తెస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ అనేది కాలేయం యొక్క వాపును తెస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో చూడండి, టైఫాయిడ్ జ్వరానికి కారణమయ్యే బ్యాక్టీరియా ఏది? సో విచ్ బ్యాక్టీరియం కాజెస్ టైఫాయిడ్ ఫీవర్? సో విబ్రియో కలరే, సాల్మొనెల్లా టైఫీ, క్లాస్ట్రోడియం టెటానీ, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సాల్మొనెల్లా టైఫీ ఇస్ ద రైట్ ఆన్సర్. సాల్మొనెల్లా టైఫీ అనేది టైఫాయిడ్ని కలుగచేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ విబ్రియో కలరే అనేది కలరా వ్యాధిని సంభవించడం చేస్తుంది. క్లాస్ట్రోడియం టెటానీ అనేది ధనుర్వాతం, దాన్నే టెటానస్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయ వ్యాధిని కలిగిస్తుంది. ఓకే గాయ్స్, మీకు ఇప్పటి వరకు క్లాస్ అయితే బాగా అర్థమైందని అనుకుంటాను. సో ఈ రోజు నుంచి మనం డైలీ కూడా బయాలజీ క్లాసెస్ అయితే చెప్పుకుందాం. ఇది ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. సో నేను చెప్పేదంతా కూడా ఎన్సీఆర్టీ కంటెంట్. సో నేను థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కంటెంట్ తీసుకొని మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్.